ఒక ప్రపంచ కప్, 14 జట్లు, 3 ఆతిథ్య దేశాలు. ప్రతి మ్యాచ్ ఉత్కంఠకు గురిచేసే కొత్త ఫార్మాట్. వన్డే క్రికెట్ మహాసంగ్రామం వచ్చే ఏడు ఆఫ్రికాలో మొదలు కానుంది. కానీ ఈసారి క్రికెట్ ఓ మహానేతకు ఘన నివాళి అర్పించబోతోంది. అక్టోబర్ 2న 2027 వన్డే ప్రపంచ కప్కు తెర తీయాలనే ప్రతిపాదన ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ఇది కేవలం క్రికెట్ మ్యాచ్తో టోర్నీ ప్రారంభం కాదు, ఓ చారిత్రక ప్రయాణానికి నివాళిగా నిలిచే అవకాశం. అయితే ఆ తేదీనే ఎందుకు టోర్నీ మొదలు పెట్టాలని అనుకుంటున్నారు? అసలు ఈ తేదీ చుట్టూ ఇంత ఆసక్తి ఎందుకు? దానికి ఆతిథ్య దేశాలకు సంబంధమేంటి? 2027 ప్రపంచ కప్ ఫార్మాట్లో అంత పెద్ద ట్విస్ట్ ఏంటి? ఎందుకు 14 జట్లు ఉన్నా ప్రతి జట్టుకు ప్రపంచ కప్ టైటిల్ కోసం ప్రయాణం ఒకేలా ఉండదు? ఇప్పుడు చూద్దాం. ప్రపంచ కప్ వన్డే క్రికెట్ బ్యాటిల్. ఈ పేరు వింటే ముందుగా గుర్తుకు వచ్చేది ఫోర్లు, సిక్సర్లు, బ్యాటింగ్, బౌలింగ్, హై టెన్షన్ మ్యాచ్లు. కానీ ఈసారి ఈ మెగా టోర్నీకి మరో కథ ఉంది. క్రికెట్కు చరిత్రను కలిపే కథ. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో జరగబోయే ఈ ప్రపంచ కప్ ఆఫ్రికా ఖండానికి మరోసారి వన్డే క్రికెట్ ప్రపంచ దృష్టిని తీసుకురాబోతోంది. అదే సమయంలో గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న టోర్నీని ప్రారంభించాలనే ప్రతిపాదన తెరపైకి రావటం ఆసక్తి మరింత పెంచింది. అక్టోబర్ 2వ తేదీకి దక్షిణాఫ్రికాతో ఉన్న చారిత్రక అనుబంధం కారణంగా ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. 1893లో ఒక యువ బారిస్టర్గా దక్షిణాఫ్రికా వెళ్లిన మహాత్మా గాంధీ తన జీవితంలో 21 ఏళ్ల పాటు అక్కడే గడిపారు. అప్పుడే మొట్టమొదటిసారి అక్కడ జాతి వివక్షను ప్రత్యక్షంగా ఎదుర్కొన్నారు. రైల్లో ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నప్పటికీ కేవలం తన చర్మం రంగు కారణంగా రైలు నుంచి బయటకు తోసివేయబడిన ఘటన ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆ అవమానం అక్కడితో ఆగిపోలేదు. దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల కోసం పోరాడుతూ అన్యాయానికి హింసతో కాదు అహింసతో ఎదురొట్టి నిలబడే మార్గాన్ని ఆయన మొదలుపెట్టారు. అదే తర్వాత సత్యాగ్రహంగా ప్రపంచానికి పరిచయమైంది. అంటే భారత స్వాతంత్ర ఉద్యమంలో మహాత్ముడిగా ఎదిగిన గాంధీ ప్రయాణానికి దక్షిణాఫ్రికానే కీలకమైన తొలి ఆతిథ్యం. ఇప్పుడు అదే దక్షిణాఫ్రికాలో ప్రపంచ కప్ జరగబోతోంది. అందుకే గాంధీ జయంతి రోజున టోర్నీని ప్రారంభించాలనే ఆలోచనకు ఒక చారిత్రక అర్థం కనిపిస్తోంది. క్రికెట్ వేదికగా ఒక మహానేతకు నివాళి అర్పించడమే కాకుండా గాంధీ, దక్షిణాఫ్రికా, అహింస, సమానత్వం అనే అంశాలను ప్రపంచం మరోసారి గుర్తు చేసుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. అయితే 2027 ప్రపంచ కప్ ప్రత్యేకత గాంధీ జయంతి తేదీతో మాత్రమే ముగిసిపోదు. అసలు సంచలనం టోర్నీ ఫార్మెట్లో ఉంది. 2019, 2023 ప్రపంచ కప్లో 10 జట్లతో జరిగిన పోటీలకు భిన్నంగా ఈసారి 14 జట్లు టైటిల్ కోసం పోటీ పడబోతున్నాయి. కానీ 14 జట్లు అంటే 14 జట్లు ఒకేసారి ప్రధాన ప్రపంచ కప్ రేసులోకి వచ్చేస్తాయని అనుకుంటే పొరపాటే. ఐసీసీ ఈసారి పోటీని దశల వారీగా డిజైన్ చేసింది. ర్యాంకింగ్స్లో చివరి 3 స్థానాల్లో ఉండే జట్లతో ముందుగా ఒక సూపర్ సిరీస్ ఉంటుంది. ఆ 3 జట్లు ఒకదాంతో ఒకటి తలపడతాయి. అందులో విజేత మాత్రమే ప్రధాన ప్రపంచ కప్ రౌండ్లోకి అడుగుపెడుతుంది. అంటే ప్రపంచ కప్కు అర్హత సాధించిన తొలి అడుగులోనే 2 జట్లకు తలుపులు మూసుకుపోవచ్చు. అక్కడ నుంచి అసలు 12 జట్ల ప్రధాన పోరు మొదలవుతుంది. ఆ 12 జట్లను 6 చొప్పున 2 గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్లోనూ ఒక్కో మ్యాచ్కు ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే గ్రూప్లో టాప్ 3 స్థానాల్లో నిలిచిన 6 జట్లతో పాటు 2 గ్రూపులో 4వ స్థానంలో నిలిచిన జట్లలో మెరుగైన రికార్డు ఉన్న మరో జట్టుకు తదుపరి దశలో అవకాశం ఉంటుంది. అలా 7 జట్లు సూపర్ 7 దశకు చేరుకుంటాయి. అక్కడ ప్రతి జట్టు మిగతా జట్లతో తలపడుతుంది. మొత్తం 21 మ్యాచ్ల తర్వాత టాప్ 4 జట్లు సెమీఫైనల్కు చేరతాయి. అంటే మొదటి మ్యాచ్ నుంచి చివరి మ్యాచ్ వరకు ఒక్కో దశలో ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది. ఒక్క చిన్న పొరపాటు, ఒక అనూహ్య ఓటమి, ఒక చెడు నెట్ రన్ రేట్ టైటిల్ రేసును పూర్తిగా మార్చేయగలదు. ఇక్కడే 2027 ప్రపంచ కప్ 2003 ప్రపంచ కప్తో పోల్చే అవకాశం వస్తోంది. 2003లో కూడా 14 జట్లు 2 గ్రూపులుగా విడిపోయి ఆడాయి. కానీ ఇప్పుడు ఐసీసీ అదే ఆలోచనను యథాతథంగా తీసుకురాలేదు. పాత ఫార్మెట్లోని పోటీ తీవ్రతను తీసుకుని దానికి కొత్త నిర్మాణాన్ని జోడించింది. సూపర్ సిరీస్తో మొదలు 6 జట్లు 2 గ్రూపులు, ఆ తర్వాత 7 జట్లు
సూపర్ 7, చివరికి 4 జట్ల సెమీఫైనల్స్. ఇదే కొత్త ప్రపంచ కప్ ప్రయాణం. మొత్తం 57 మ్యాచ్ల్లో ప్రతి దశకు ఒక ప్రత్యేకత ప్రాధాన్యత ఉంటుంది. ఇదే కారణంగా పెద్ద జట్లకు కూడా ప్రతి మ్యాచ్ కీలకమే. ఒకప్పుడు లీగ్ దశలో కొన్ని మ్యాచ్లు గెలిచి ముందుకు వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి దశలు మారే కొద్దీ పోటీ మరింత కఠినతరం అవుతుంది. టోర్నీ చివరి వరకు ఫామ్ను నిలబెట్టుకున్న జట్టుకే టైటిల్ దక్కేలా ఫార్మాట్ను రూపొందించారు. మరోవైపు ఈ ప్రపంచ కప్కు అర్హత సాధించే పోరే ఇప్పుడు మరో కథ. ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు నేరుగా చోటు లభించింది. మిగతా జట్లలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్లు ఇప్పటికే బెర్తులు ఖరారు చేసుకున్నాయి. కానీ వెస్టిండీస్ వంటి ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ను శాసించిన జట్టు మాత్రం క్వాలిఫైయింగ్ మార్గంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. నమీబియా కూడా ఆతిథ్య దేశానికి ఉన్నప్పటికీ నేరుగా బెర్తు దక్కలేదు. అంటే ప్రపంచ కప్ వేదికపై ఎవరు ఉంటారు అన్నది కూడా చివరి వరకు ఆసక్తిని కొనసాగించబోతోంది. ఒకప్పుడు టైటిల్ గెలిచిన జట్లు కూడా అర్హత కోసం పోటీ పడాల్సిన పరిస్థితి. ప్రపంచ క్రికెట్లో పోటీ ఎంతగా పెరిగిందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇక వేదికల విషయానికి వస్తే దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా 3 దేశాలు కలిసి ఈ ప్రపంచ కప్ను నిర్వహించబోతున్నాయి. జోహెన్స్బర్గ్, కేప్టౌన్, డర్బన్ వంటి దక్షిణాఫ్రికా నగరాలతో పాటు జింబాబ్వేలోని హరారే, బులావాయో, నమీబియాలోని విండ్హోక్ వంటి వేదికలు ప్రపంచ క్రికెట్కు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. అంటే ఈసారి ప్రపంచ కప్ ఒక దేశంలో జరిగే టోర్నీ కాదు, 3 దేశాలను కలుపుతూ సాగబోయే క్రికెట్ మహాసంగ్రామం. 2003 తర్వాత 24 ఏళ్లకు ఆఫ్రికా గడ్డపైన మళ్లీ వన్డే ప్రపంచ కప్ రావటం కూడా ప్రత్యేకతే. కానీ ఈసారి దానికి మరో చరిత్ర జత కాబోతోంది. ఎందుకంటే గాంధీ జీవితంలోని కీలకమైన అధ్యాయం రాసిన నేలపైనే ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరో అధ్యాయం రాయబోతోంది. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో గడిపిన కాలం కేవలం ఆయన జీవితానికి మాత్రమే కాదు, ప్రపంచ చరిత్రకు కూడా కీలకమైన మలుపు. అక్కడ భారతీయుల హక్కుల కోసం సాగించిన పోరాటం తర్వాత భారత స్వాతంత్ర సంగ్రామంలో ఆయనకు మార్గదర్శకంగా నిలిచింది. గాంధీ ఆలోచనలు తర్వాత ప్రపంచంలోని అనేక ఉద్యమాలకు స్ఫూర్తిగా మారాయి. దక్షిణాఫ్రికాలోనే వర్ణ వివక్షకు వ్యతిరేకంగా సాగిన పోరాటం కూడా ప్రపంచ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఈ నేపథ్యంలో గాంధీ జయంతి రోజునే ప్రపంచ కప్కు శ్రీకారం చుడితే క్రికెట్ అనే ప్రపంచవ్యాప్త వేదిక ద్వారా శాంతి, సమానత్వం, అహింస వంటి విలువలను గుర్తు చేసే సందేశం వెళ్లే అవకాశం ఉంది. అందుకే అక్టోబర్ 2 అనే తేదీ ఇప్పుడు కేవలం క్యాలెండర్లోని ఒక రోజు కాదు, చరిత్రను, క్రీడను కలిపే ప్రతీకగా మారింది. అయితే చివరి ట్విస్ట్ ఇంకా మిగిలే ఉంది. అక్టోబర్ 2న ప్రపంచ కప్ మొదలవుతుందా, లేక ఇప్పటికే చర్చలో ఉన్న మరో తేదీకే టోర్నీ తెరలేస్తుందా? ఐసీసీ తుది షెడ్యూల్ ఖరారు చేసిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తోంది. కానీ తేదీ ఏదైనా 2027 ప్రపంచ కప్ మాత్రం సాధారణ ప్రపంచ కప్ కాదు. 14 జట్లు, 3 దేశాలు, 12 వేదికలు, 57 మ్యాచ్లు, పూర్తిగా కొత్త ఫార్మాట్. ప్రతి దశలో పెరుగుతున్న ఒత్తిడి, ఆఫ్రికా గడ్డకు తిరిగి వస్తున్న ప్రపంచ కప్, ఇవన్నీ ఒకవైపుంటే మరోవైపు గాంధీ చరిత్ర. క్రికెట్ మైదానంలో బ్యాట్, బంతి పోరాడుతుంటే దాని వెనుక చరిత్ర కూడా నడవబోతోంది. అందుకే 2027 ప్రపంచ కప్ విజేత ఎవరో తెలుసుకోవటానికి మాత్రమే కాదు, ఈ టోర్నీ ఎలాంటి కొత్త చరిత్రను రాస్తుందో చూడటానికి కూడా ప్రపంచం ఎదురు చూస్తోంది. ప్రపంచ కప్ అంటే సాధారణంగా గుర్తొచ్చేది విజేత ఎవరు, ట్రోఫీ ఎవరిది, ఎవరెన్ని పరుగులు చేస్తారో, ఎవరు ఎక్కువ వికెట్లు తీస్తారు అని. కానీ 2027 ప్రపంచ కప్ మాత్రం ఇంకో ప్రశ్నను కూడా ముందుకు తెస్తోంది. గాంధీ జయంతి రోజునే ప్రపంచ కప్ కు శ్రీకారం పడుతుందా అన్నదే ఈ ప్రశ్న. ఒకవైపు క్రికెట్, మరోవైపు చరిత్ర, ఒకవైపు 14 జట్ల టైటిల్ పోరు, మరోవైపు దక్షిణాఫ్రికాతో గాంధీకి ఉన్న చారిత్రక అనుబంధం. తేదీపై తుది నిర్ణయం రావాల్సి ఉన్నా ఈ ప్రపంచ కప్ ఇప్పటికే ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఎందుకంటే ఇది కేవలం ప్రపంచ కప్ కాదు, చరిత్రను మైదానంలోకి తీసుకొస్తున్న వరల్డ్ కప్.